క్రిందసారి బీజేపీ శివసేనలు కలిపి అధికారాన్ని ఇచ్చారు మహారాష్ట్ర ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పొత్తు కన్ఫర్మ్ అయింది. కానీ అప్పుడు అనుకున్నది ఏంటంటే ఇద్దరు చెరో సగంలో పోటీ చేయాలని అనుకున్నాక అందులో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవని సీన్ కట్ చేస్తే 57 స్థానాలు శివసేనకు వచ్చినాయి, 104 స్థానాలు అక్కడ బీజేపీకి వచ్చినాయి. 144కి పోటీ చేస్తే ఇద్దరు చెరు 144కి పోటీ చేస్తే అట్లాంటి దశలో శివసేన మాత్రం తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని ఒప్పుకోనందుకు గాను ఉద్ధవ్ థాకరే వెళ్ళి ఎన్సీపీ శరద్ పవార్తో ప్లస్ అటు పక్కన కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దాన్ని అంటే తమకి మ్యాండేట్ ఇస్తే వీళ్ళు ఇట్టా చేశారని చెప్పేసి ఆ శివసేనని చీల్చి ఆ తర్వాత ఎన్సీపీని చీల్చి ప్రస్తుతం వాళ్ళందరితో ప్రభుత్వం బీజేపీ నడుపుతోంది. శరద్ పవార్కి కోర్టు దాకా వెళ్ళాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా తామేం చేయలేమని చెప్పేసింది కోర్టు. ఇప్పుడు ఒక విందు రాజకీయం చేస్తున్నాడు శరద్ పవార్. అందులో భాగంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ ముగ్గురికి కూడా పిలిచాడు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, రెండో పక్కన దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి తన బంధువు అయినటువంటి అజిత్ పవార్. వీళ్ళు భోజనానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఒక సమస్య, పెద్ద ఆయనకి విలువ ఇవ్వలేదు అంటూ జనంలోకి తీసుకెళ్తారు. అక్కడ రైతుల్లో, చెరుకు రైతుల్లో, వాళ్ళ ఉల్లి రైతుల్లో ఇతనికి ఉన్నటువంటి దీన్ని పెట్టుకుని చెయ్యాలి. వెళ్తే మళ్ళీ తనకు విలువ ఇచ్చినట్టు, తద్వారా వీళ్ళందరికంటే అతను పెద్దోడని ఒప్పుకున్నట్టు. ఇది ఓ పెద్ద సంక్లిష్టత సృష్టించాడు శరద్ పవార్.